ఐపీఎల్ సెకండ్ హాఫ్ ఇండియాలో కాకుండా మరి ఎక్కడ జరుగుతుంది తెలుసుకునే ముందు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ 2024లో మిగతా మ్యాచ్లు యుఏఈ వేదికగా జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భద్రత విషయంలో ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే బీసీసీఐ ఉన్నతాధికారులు దుబాయ్కి వెళ్లి అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీనికి ఊతం ఇచ్చేలా వీసాల కోసం ఫ్రాంచైజీలు సైతం తమ ఆటగాళ్లను పాస్పోర్ట్లు ఇవ్వమని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భారత ఎన్నికల సంఘం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఎన్నికల షెడ్యూల్ ఆధారంగా ఐపీఎల్ 2024లో ద్వితీయార్ధం మ్యాచ్లను దుబాయ్కి తరలించాలా వద్దా అనే దానిపై బీసీసీఐ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అతి త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఐపీఎల్లో ప్రథమార్ధం మ్యాచ్లను దుబాయ్లోనే నిర్వహించారు. కరోనా సమయంలోనూ అక్కడే మ్యాచ్లు జరిగాయి. దుబాయ్, అబుదాబి, షార్జాలు గతంలో ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చాయి. ప్రస్తుతం బీసీసీఐ ప్రకటించిన షెడ్యూల్ ఏప్రిల్ 7తో ముగియనుంది.